శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. ఈ 2026 జూలై 27వ తేదీ నుంచి శని వక్రగతి ప్రారంభం కాబోతోంది. శనిదేవుడు మీనరాశిలోనే వక్రగతిలో సంచరిస్తారు. ఈ వక్రగతి డిసెంబర్ 11, 2026 వరకు కొనసాగుతుంది. అంటే సుమారు 138 రోజుల పాటు శని వక్రగతిలో ఉంటారు. ఇక ఈ శని వక్రగతి కారణంగా మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయో అనే పూర్తి విషయాల్లో మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మేషరాశి వారు జాగ్రత్తగా వినండి. శని వక్రగతి ప్రారంభమైన తర్వాత మీ జీవితంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పటి వరకు మీరు పట్టించుకోకుండా వదిలేసిన కొన్ని విషయాలు తిరిగి మీ ముందుకు వచ్చే సూచనలు ఉంటున్నాయి. గతంలో తీసుకున్న నిర్ణయాలు, మధ్యలో ఆగిపోయిన పనులు, దూరమైన వ్యక్తులు, ఇలా 3 విషయాలు మళ్ళీ మీ జీవితాన్ని ప్రభావితం చేసే సూచనలు ఉంటున్నాయి. మేషరాశి వారికి శని ద్వాదశ స్థానమైన మీనరాశిలో వక్రగతిలో సంచారం చేస్తున్న సమయంలో ఖర్చులు, మానసిక ఒత్తిడి, దూర ప్రయాణాలు, నిద్ర విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా డబ్బుల విషయంలో మీరు తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు. ఒక వ్యక్తిని పూర్తిగా నమ్మి పెద్ద మొత్తంలో డబ్బు ఇవ్వడం, అవసరం లేకపోయినా అప్పులను చేయడం, సరైన అవగాహన లేకుండా పెట్టుబడులు పెట్టడం వంటి పనులకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు పని భారం పెరగవచ్చు. మీరు ఎంత కష్టపడినా గుర్తింపు ఆలస్యంగా వస్తున్నట్లు అనిపించవచ్చు. ఈ సమయంలో కోపంతో ఉద్యోగం వదిలేయడం లేదా అధికారులతో గొడవ పడటం మంచిది కాదు. అయితే శని వక్రగతి మేషరాశి వారికి కేవలం ఇబ్బందులను మాత్రమే తీసుకురాదు. విదేశీ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్లకు, దూర ప్రాంతాలలో ఉద్యోగం కోరుకునే వాళ్లకు, గతంలో ఆగిపోయిన పనులను పూర్తి చేయాలనుకునే వాళ్లకు కొత్త మార్గాలు కనిపిస్తాయి. అంతేకాదు, మీ జీవితంలో ఒక వ్యక్తి నిజ స్వరూపం బయటపడే అవకాశము ఉంది. మీ ముందు మంచిగా మాట్లాడుతూనే వెనక మీకు నష్టం కలిగిస్తున్న వ్యక్తిని గుర్తించే పరిస్థితి కూడా రావచ్చు. ఇది మొదట బాధ కలిగించిన భవిష్యత్తులో జరగబోయే పెద్ద నష్టం నుంచి మిమ్మల్ని కాపాడే పరిణామంగా మారవచ్చు. కుటుంబ జీవితంలో మాటల విషయంలో జాగ్రత్త అవసరం. చిన్న విషయానికే కోపంతో మాట్లాడిన మాట పెద్ద వివాదానికి కారణం అవ్వచ్చు. ఆరోగ్యం విషయంలో నిద్రలేమి, అలసట, మానసిక ఒత్తిడిని నిర్లక్ష్యం చేయకండి. ఇప్పుడు మేషరాశి వారికి అత్యంత ముఖ్యమైన శని పరిహారాలు తెలుసుకుందాం. ప్రతి శనివారం సాయంత్రం స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించండి. శివాలయంలో లేదా నవగ్రహాల వద్ద శని దేవుడి ముందు నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఆ తర్వాత భక్తితో ఓం సం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. అనంతరం మీ శక్తి మేరకు ఒక పేద వ్యక్తికి అన్నదానం చేయండి లేదా వృద్ధులకు అవసరమైన సహాయం అందించండి. ముఖ్యంగా 11 శనివారాలు ఈ పరిహారాన్ని కొనసాగించడం మంచిదని ఆధ్యాత్మిక విశ్వాసం. మేషరాశి వారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. శని ఆలస్యం చేయవచ్చు, కానీ క్రమశిక్షణతో, నిజాయితీతో ముందుకు వెళ్లే వారికి జీవితంలో విలువైన పాఠాలను నేర్పిస్తాడని జ్యోతిష్య విశ్వాసం. కాబట్టి భయపడకండి. ఖర్చులను నియంత్రించండి. కోపాన్ని తగ్గించుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. శని వక్రగతి కాలాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకుంటే మీ జీవితంలో ఒక పాత అధ్యాయం ముగిసి కొత్త మార్గం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. చూసారు కదా, మేషరాశి వారికి శని వక్రగతి కారణంగా ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి అనేది. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోలను తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.